జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సెట్టిబలిజ సంఘీయులు అంతా కలిసి పనిచేయాలని కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల సరోవర్ పోర్టికోలో కాకినాడ సిటీ సెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు అధ్యక్షత వహించగా కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసంగి ఆదినారాయణ, బొలిశెట్టి సత్య, సెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, బీసీ సెల్ అధ్యక్షులు ఒమ్మి బాలాజీ, పెంకె శ్రీనివాస్ బాబా పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. తంగెళ్ల శ్రీనివాస్ అని ఎవరినో రాయల్ పార్క్ లో పనిచేసే అతను తీసుకొచ్చి నాది నెంబర్ 9 అయితే నెంబర్ 8 లో పెట్టుకున్నారు, పైన నెంబర్ 4 లో ఉదయ్ అని పెట్టుకున్నారు. అంటే నేను వచ్చినప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను. నాకు సునీల్ గారి కన్నా ఎక్కువ డబ్బులు లేవు. నా దగ్గర ఉన్నాయల్లో ఏంటంటే సునీల్ గారి కన్నా ఎక్కువ వైట్ షర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే అస్తమానం మార్చిపోతున్నాను, నేను పబ్లిక్ లో తిరగాలి కాబట్టి. ఆయన కోట్లు ఉన్నాయి, వైట్ షర్ట్లు 4-5 ఉన్నాయి, తిరగరు కదా, పబ్లిక్ లో తిరగరు. అన్న ఏసీ రూమ్ లో ఇంట్లో ఉంటారు కాబట్టి అది పెద్దగా అవసరం లేదు. ఆయన కావాల్సిన డబ్బు అది ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తున్నారు. సో మన కాకినాడ పార్లమెంట్ లోనే కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి. మనకి మనం డెవలప్ చేసుకుంటే అన్ని కాంట్రాక్ట్స్ లోనే, ఆ మైనింగ్ లోనైనా సరే, లేకపోతే SEZ లోనైనా సరే, ఏ డెవలప్మెంట్ లో జరిగే దాంట్లోనైనా సరే సముచిత స్థానం ఇచ్చి ఆ పర్సంటేజ్ ద్వారా మనం అందరికి ఇప్పించేలా కలిగితే 100% అందరూ డెవలప్ అవుతాం. అలాగే మన కాకినాడ సిటీని కూడా మళ్ళీ కొండబాబు గారి హెల్ప్ తో ఆయన కింద అంటే నా అలా చూసి దీన్ని మళ్ళీ స్మార్ట్ సిటీలో నెంబర్ 1 ప్లేస్కి తీసుకురావాలి. అంటే కొండబాబు గారి గురించి కూడా చెప్పాలంటే ఎప్పుడు పెన్షనర్స్ ప్యారడైజ్ గా ఒక సిటీలో అభివృద్ధి జరిగేలాగా ఇలాగాటిలో కొండబాబు గారి న్యూస్ లో తెలిసారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గురించి మీరు ఎందులో న్యూస్ లో తెలుస్తున్నారు?